రిజైన్ చేయడం వల్ల ఇవన్నీ కూడా నడుచుకుంటూ వచ్చినాయని అంటుండగా. ఇక నడుచుకుంటూ వచ్చినాయో రన్నింగ్ చేసుకుంటూ వచ్చినాయో వచ్చినాయి కదనే, వచ్చినాయి కదా. నువ్వు ఇట్లనే రిజైన్ చేస్తుంటారు అందరు బీజేపీ వాళ్ళ ఇద్దరు. ఒక్క నిమిషం, మంచి క్వశ్చన్ అడిగినాను. ఇప్పుడు రఘునందన్ రావు, మా ఈటెల రాజేందర్ గారు పాపం పెద్ద మినిస్టర్, 20 ఏళ్ళు మా దాంట్లోనే ఉంటాయి. ఆయన పెద్ద మనిషి, మంచి మనిషి. ఇద్దరు కూడా బై ఎలక్షన్ వాళ్ళు కూడా రాజీనామా చేసిపోయి గెలిచారు. గెలిచి 2 ఏళ్ళు అవుతుంది, ఓల్ సంవత్సరంన్నర అవుతుంది. వాళ్ళు బీజేపీలోకి పోయినరు, కేంద్రంలో బీజేపీ ఉంది. వాళ్ళు ఇద్దరు ఏమన్నా తెచ్చిండ్రా బీజేపీకి వెళ్ళి, కేంద్రంకి వెళ్ళి? మా రాష్ట్రం డబ్బులే కానీ మా పింఛన్లు, మా నీళ్ళు, మా కరెంటు, మా లెక్క, మా డబ్బులు మస్తున్నారు. కానీ వాళ్ళు కేంద్రం పోయినరు, బీజేపీ పార్టీలోకి పోయినరు. ఒక 100 కోట్లు, ఒక 200 కోట్లు, ఒక ప్రాజెక్టు, ఒక ఏదన్నా తెచ్చిండ్రా వాళ్ళిద్దరు గెలిచి? రేపు ఇద్దరిని ఎగ్జాంపుల్ తీసుకో, రఘునందన్ రావు తెలియదు, ఈటెల రాజేందర్ తెలియదు. వాళ్ళు 2 ఏళ్ళు అవుతుంది, సంవత్సరంన్నర అవుతుంది. మరి ఈయనకి ఇంకా 1 ఇయరే ఉంది. ఈయనేం తెచ్చాడా? వాళ్ళు 1000 కోట్లు తెచ్చిస్తే కదా మనం నమ్ముతాం. అయ్యో వాళ్ళు బీజేపీలోకి పోగానే గెలిచిర్రు, 1000 కోట్లు తెచ్చిర్రు, 500 కోట్లు తెచ్చిర్రు, ఈ ప్రాజెక్ట్ తెస్తే మనం నమ్మొచ్చు. రూపాయి తేలే. వాళ్ళిద్దరు కూడా ఘోరంగా ఓడిపోతుర్రు అలా, మామూలుగా కాదు. ఈయన కాదు, వాళ్ళు కూడా పోతారు ఇప్పుడు ఏడాది అయితే.